ఆడది. అక్కిని లెవెల్ మొదలు పెట్టారు. ఓహో, ఎన్టీఆర్ లెవెల్లో ఫినిష్ చేస్తాను. కూర్చో. ఆడది సృష్టికి మూలం, ఆడది సృష్టి నాశనానికి మూలం. అబ్బా ఏం టచ్ చేశారు సార్? సెంటిమెంట్ మీద టచ్ చేశారు సార్. ఎక్కడో డీప్ గా టచ్ చేశారు సార్. మీ ముగ్గురు కలిసి నన్ను టచ్ చేయకండి. కూర్చోండి. ఆడది పుట్టగానే పూర్తి ఆడది అనిపించుకోదు. పుట్టగానే 25 మార్కులు తెచ్చుకుంటుంది. పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని 75 మార్కులు సంపాదించుకుంటుంది. ఒక బిడ్డకు తల్లి కాగానే 100 మార్కులు తెచ్చుకుంటుంది. అలాంటి అలా 100 మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణమైన స్త్రీని లే. ఏమిటి నువ్వు చేస్తున్న పని? పెదాలు తడుపుకుంటున్నాను సార్. ఇప్పుడు పెదాయాలు తడుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఏంటి సార్, ఏ కారణం లేకుండా చీటికి మాటికి నాతో గొడవ పెట్టుకుంటారేంటి? డియర్ ఫ్రెండ్స్, బయటేమో ఎండ, క్లాస్ రూమ్ లోనేమో వేడి. మన పెదాలు ఎండిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? తుకారా నువ్వు చెప్పు. గుడ్. మాలతి నువ్వేం చేస్తావు చెప్పవే. ఫ్రెండ్స్, మీరంతా ఏం చేస్తారో ఒకసారి మాస్టర్ చూపించండి. చూసారా చూసారా, మీరే పెద్దలు తట్టుకుంటున్నారు. కొలంబస్ లా చాలా గొప్ప విషయం కనిపెట్టావు అనుకుంటున్నావా? నువ్వు చాలా తెలివైందని నేను ఒప్పుకుంటున్నాను. వెళ్ళి కూర్చో. Thank you, sir. కూర్చో. ఆడది బెంకు లేచిపోద్ది. ఈ రోజు నుంచి వారం రోజు బెంచ్ ఎక్కి నిలబడు. వారం రోజుల మామ నిలబడు మామ. నువ్వు వారం రోజులంట. అమ్మో, నేను చచ్చిపోతా. సంజయ్రా నీ తండ్రింట్రా, ఎవరి తండ్రి కనపట్టలేదు. ఇండియన్ ఫుడ్ తాపులుంటేనే ఆగని బత్తు, తాపులు లేకపోతే ఆగుతుందా? మరి ఇప్పుడు బస్ రావడం ఎలా రా? టైన్ ఆపాలంటే ఏం చేస్తాం? ట్రైనా? ఓ ట్రైనా, చైన్ లాగుతాం. పత్తాపాలంటే కూడా టైను లాగడమే. ఈజీ. ఒరాయ్, బస్సుకి చైన్లు ఎక్కడ ఉంటారా? బ్రెయిన్లెస్ ఫెలో. క్యాట్. అది కూడా టైను. అయ్యో అయ్యో, నేను దొంగ కాదు తల్లి. నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. ఇప్పుడు ట్రైన్ ఆపాలంటే టైను లాగాలి కదా. మరి టైన్ అంటే తెలీదా? పూ అంటది, తుకుతుకు అంటది, పొగట్టది, పట్టాలుంటాయి. పట్టాలంటే ఈ పట్టాలు కాదు, 2 పట్టాలుంటాయి. భగ్న ప్రేమికుల్లా, తూర్పు పరమరల్లా కలుసుకోకుండా సమాంతరంగా ఉంటాయి. ఆ పట్టాలు బెత్తులుంటాయి. బెత్తులు పట్టలు కాదమ్మా, బెత్తులు. బెత్తులు తూతైరు తీతైరు ఉంటాయి. మనం పడుకుంటాం. మనం పడుకుందామంటావా? ఏంటో కంగారు పడిపోతావు. ఆయన చెప్పిన నాకు అర్థమైంది. ఇప్పుడు ట్రైన్ ఆఫ్ చేయడానికి చైన్ లాగుతాం కదా, అలాగే బస్సు ఆఫ్ చేయడానికి నీ చైన్ లాగాడు. ఓరీడు తెలివి తెల్లారిపోను. థ్యాంక్స్ డ్రైవర్ గారు. ఈ బస్సు మొత్తంలో నన్ను బాగా అర్థం చేసుకుంది మీరొక్కరే. ఇంతకీ బస్సు ఎందుకు ఆపాలనుకున్నట్టు? కలర్తూ ఫిగర్తూ లేని బస్సులో మేం ప్రయాణం చేయలేము. ఓ అదే. ఇంకో వారం రోజుల పాటు విమెన్స్ కాలేజీకి లీవులు. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అవును డ్రైవర్ గారు, మీరు ఇక్కడ ఉన్నారు, బస్సు వెళ్ళిపోతోంది. డ్యూటీ మారారా? లేదు నాయనా, ఇంకో 2 మైళ్ళ వరకు టర్నింగ్స్ లేవు. అందుకని స్టీరింగ్ కర్ర కట్టి ఇటు వచ్చా. జీతం ఎంతైనా పర్వాలేదు, నైట్స్ ఓవర్ టైం చేయడానికి కూడా నాకే అభ్యంతరం లేదు. మరి మీ హస్బెండ్ ఫీల్ అవుతాడేమో. అతను ఫీల్ అయితే నాకేంటి, కింద పడి రోల్ అయితే నాకేంటి. గ్రేసీ, వాడితో తీయించుకున్న ఫోటోలన్నీ చించి పారేస్తాను. గ్రేసీ, వాడికి ఈ రోజే డైవర్స్ ఇచ్చేస్తాను. గ్రేసీ, మీరు అర్జెంట్ గా వస్తే మీతో పాటే వచ్చేస్తాను. మీరు ఒప్పుకుంటే శాశ్వతంగా మీతో పాటే ఉండిపోతానండి. గ్రేసీ. ఏంటి, కారు పంపి చాలా సేపు అయిందా? అయితే వచ్చుండాలి. గ్రేసీ. హలో. హలో. హాయ్. హాయ్. హాయ్.
హలో తప్పుకోరా అర్జెంట్ గా రమ్మా. అలాగే అందుకేగా వెయిట్ చేస్తున్నా పదండి. దున్నపోతా వైఫ్ నాదేంటి చెయ్యి నీదేంటి చెయ్యి రేసి ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యి. జీసస్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను, నీకు తెలియకుండా నేను ఏ పని చేయను. ప్లీజ్ ప్లీజ్. మరైతే ఆఫీస్ కి అందంగా వెళ్ళకూడదు. అండర్వేర్ మీద వెళ్ళమన్నా వెళ్తాను. అమ్మాయిలకు లైన్ వేయకూడదు. వయసు అయిపోయిన వీడియోస్ కూడా వేయను. సరే ఈసారి కాగిపోతున్నాను. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ఆ సాయిబాబు గారు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి, మ్యారేజ్ మీద దూకితే నాకేంటి. అమ్మో, ఆ ఫ్యామిలీ డ్రామాలో చస్తే ఇరుక్కోకూడదు. అబ్బో. హలో, షీఈ్ మై సిస్టర్ కీర్తన. చిన్నప్పటి నుంచి అమెరికాలోనే పెరిగింది. ఇండియా మీద ఉన్న ప్రేమతో ఓ, మై ఇండియా మదర్ ఇండియా పాలసీ మీద ఇక్కడికి వచ్చి మా కాలేజీలో చదవాలనుకుంది. చదువుతుంది, పాస్ అవుతుంది, గోల్డ్ మెడల్ సంపాదిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. ఎనీ డౌట్? చాలా డౌట్లు ఉన్నాయండి. పొద్దున్నే అమ్మగారిని తీసుకుని కూరగాయల మార్కెట్కి వెళ్ళాను కదండి. ఆవిడ గారు లోపల పంపించి నేను అటెళ్ళి ఇటు వచ్చానండి. ఆవిడ గారు మాయం. ఎక్కడికి వెళ్ళారో డౌట్ అండి. ఏదో పని మీద బయటికి వెళ్ళి ఉంటుంది, దానికి డౌట్ ఎందుకు? పొద్దున్న మీ ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వచ్చింది కదండి, అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందండి. లోపల ఫుడ్ మాత్రం మాయం. ఎవరు తిన్నారో డౌట్. ఎవరికో ఆకలి తింటాడు, దాని డౌట్. సరేనండి, ఆ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీ గురించి ఏమన్నారో తెలుసా? ఏమన్నారు అన్నారండి. దానికి నువ్వేమన్నావు అన్నానండి. ఇప్పుడు మీ కోపం రాదంటే అసలు కోపం మనిషినా? నేను ఎంత శాంతమూర్తిలో కాలేజీ మొత్తం తెలుసు కదా. నా కోపం మైక్రోఫోన్ తీసుకొచ్చి క్లాస్ టు క్లాస్ పిలిచి మెయిన్ కరెక్షన్ ఇమ్మన్నారు కదా. ఆ పని చేయవు, దిష్టి బొమ్మలో నిలబడతావు. వెళ్ళా వెళ్ళా పంచుడు. ఫైనల్ స్టూడెంట్స్ ఏదో అన్నారంట, వీడు వచ్చి ఆ విషయం నా చెవిలో చెప్తున్నాడు. లోపల వచ్చి మనకి పని చూసా ఇక అర్థమే మాట్లాడుతుంటే ఏం చూస్తారు? ఓ వచ్చేస్తారంటే ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఓ ఏం మాట్లాడుతున్నారు? కడుపు ఏంటి సార్ అలా సీరియస్ అవుతారు? రాత్రి ఎంతవరకు పనిచేసామో చెప్పండి మీరు. ఏంటండి అలా అరుస్తారు? రాత్రి ఎంతవరకు పనిచేసాం? రాత్రి 3 గంటల వరకు పనిచేసాం. పని ఎంతవరకు వచ్చింది? మొత్తం అయిపోయింది. మెయిన్ కనెక్షన్ అక్కడిస్తే సరే. అక్కడ చెప్పండి. మాకు వినపడిందిలే, అంత కోపంగా చెప్పక్కర్లా. కొంచెం జాగ్రత్తగా ఆడుకోండి. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు. అన్ని దగ్గర నుంచి చూసుకుంటాను నేను. నమస్కారం అండి కొత్త పీడి గారు. నువ్వు? నా పేరు హనుమంతులండి, కమిటీ చైర్మన్ గారి రికమెండేషన్ క్యాండిడేట్ ని. అవటానికి పీడి అసిస్టెంట్ అయినా పెద్ద పనులేం చేయనండి. మరి ఏం చేస్తుంటావు? నెల నెల టెన్షన్ గా జీతం తీసుకుంటానండి. అప్పుడప్పుడు ఈ స్పోర్ట్స్ సంబంధించింది ఏమైనా పర్చేజ్ ఉంటే చేస్తుంటానండి. అంతేనా? అంతేనా అంటే అప్పుడప్పుడు మూడ్స్ ఉన్నప్పుడు బాగా అందిస్తుంటానండి. అవును, ఇప్పుడు ఇంత డీటెయిల్స్ మీకు అవసరం? ఓహో, వెళ్ళి తీసుకురా. అదేంటి బాబు అందరూ ఉందన్నారు? ఇది ఒట్టి శాంపిలే, వెళ్ళి తీసుకురా. శాంపుల్ ఎలా ఉందంటే ఇంకా ఒరిజినల్ గా ఎలా తంతావా బాబు నువ్వు? అయ్యి బాబు